నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. ఇది అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక కప్పు దొడ్డటుకులను తీసుకున్నానండి. వీటిని ఒకసారి శుభ్రంగా కడగాలి. వాటర్ లేకుండా వంపేసి పెట్టుకోవాలి. ఇలా అటుకుల్లోని వాటర్ని అంతా వంపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. సూజీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ అంటారు కదా, అది తీసుకోవాలి. అలాగే ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగుని తీసుకోవాలి. ఒక కప్పుకి హాఫ్ కప్పు రవ్వ, హాఫ్ కప్పు పెరుగుని తీసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. పది నిమిషాల తర్వాత చూస్తే అటుకులు, రవ్వ, పెరుగు అంతా బాగా నానిపోయి ఉంటుందండి. అటుకులు కొంచెం అలాగే ఉంటాయి కాబట్టి ఒకసారి మనము మెదుపుకోవాలండి. మంచిగా ఒకసారి ఇలా చేత్తోని బాగా మెదిపితే అంత బాగా పిండిలాగా వస్తుందండి. ఈ విధంగా అంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది ఎక్కువ పల్చగా చేయొద్దు, కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ని వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పును ఒకసారి రుచి చూసి ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. ఎక్కువ పల్చగా ఉండకూడదండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలండి. ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని ఒత్తుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకోవాలండి. ఇలా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.